వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. సాధారణంగా ఎండాకాలంలో పుచ్చకాయ, కర్బూజా వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సీజన్ ఫ్రూట్ కావడం వలన వాటర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో ఎక్కువగా పుచ్చకాయ తీసుకుంటారు. ఒక పుచ్చకాయలో దాదాపు 90% వాటర్ ఉంటుంది. ఇది హెల్త్ సమస్యలు లేకుండా, డీహైడ్రేట్ కాకుండా బాడీకి చాలా వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అందువలన ఎండాకాలంలో ఎక్కువగా పుచ్చకాయలు తీసుకోవడం మంచిది. కాకపోతే షుగర్ పేషెంట్లో ఒక డౌట్ అనేది ఉంటుంది. మనం పుచ్చకాయ తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయా? అసలు పుచ్చకాయ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పుచ్చకాయలు తినకూడదా అనే డౌట్స్ ఉంటాయి. నిజమే, షుగర్ ఉన్న వాళ్ళు పుచ్చకాయని తీసుకోకపోవడం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఒక పుచ్చకాయలో దాదాపుగా షుగర్ ఫ్రక్టోస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ఎక్కువ చేయడం వలన షుగర్ అనేది పెరగడం జరుగుతుంది. సో 150 గ్రాముల ఒక పుచ్చకాయలో 9.5 గ్రాముల గ్లూకోజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా 11.5 గ్రామ్స్ వాటర్ కంటెంట్ ఉన్న పుచ్చకాయలో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ ఎక్కువగా ఉన్న పుచ్చకాయని తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. దీని వలన బాడీ చాలా వరకు సమస్యలకు గురి అవుతుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు ఈ పుచ్చకాయని తీసుకోకపోవడం చాలా మంచిది. కాకపోతే వారి బాడీ ఆకృతిని బట్టి లేదా వారు తీసుకుంటే ఎలా ఉంటుంది అని తెలిసినట్లయితే లేదా డాక్టర్ల సలహా మేరకు పుచ్చకాయని తీసుకోవచ్చు. ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువగా బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. పుచ్చకాయ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ మామూలుగా ఏ సమస్యలు లేని వారు పుచ్చకాయ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం సాధారణంగా వాటర్ తక్కువగా తాగుతూ ఉంటాం, కానీ పుచ్చకాయ రూపంలో అయితే ఈజీగా తీసుకోవడం మనకి సులువు అయిపోతుంది. అదేవిధంగా పుచ్చకాయని జ్యూస్ ద్వారా తీసుకోవడం వల్ల డీహైడ్రేట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో ఎండాకాలంలో అందరూ పుచ్చకాయలు తీసుకోవడం మంచిది. ఇలాంటి సలహాలు, సూచనలు కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.